ముందుగా శ్యామలమ్మ తల్లికి నాగెందుడి జ్ఞానాన్ని అందించిన నా గురువు అయినటువంటి బ్రహ్మ సుభాష్ పత్రిసికి, నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు సింపుల్గా చిన్న కథ చెప్పుకుందాము. ఒక పల్లెటూరు అమ్మాయి కథ. వీరలక్ష్మి అమ్మాయి పేరు. విలేజ్ అమ్మాయి, చాలా తెలివైంది, ధైర్యవంతురాలు. రెండును నిలబడుతుందా? సో విలేజ్లోని నలుగురు అక్క చెల్లెళ్ళు. ఈ అమ్మాయి చాలా చిన్నది. అక్కలకి ఈమెకి వయసులో తేడా ఉందన్నమాట. ఈమె బాగా చిన్నపిల్ల. ముగ్గురు అక్కలకి వివాహం అయిపోయింది. బావలు అక్కడే ఉన్నారు. ఈ పాప ఒక 11-12 సంవత్సరాల వయసు వచ్చింది. అక్కలే పెంచారు. ఈ పాప పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు మరణిస్తే ముగ్గురు అక్కలు ఈమెని ఎంతో బాగా పెంచారు. 11-12 ఏళ్ళ వయసు వచ్చింది. వయసు రాగానే అప్పుల్లో వివాహం చేసేసేవారు. చిన్న వయసులోనే వివాహం చేసేసేవారు. అలాగే వివాహం అప్పుడు ఎలా ఉండదంటే, రావడం, పెళ్లి చూపులు ఇవేం కాదు. మధ్యవర్తి అంతా చేసేసేవాడు. మధ్యవర్తి వెళ్ళి వచ్చి ఆ కుటుంబం మంచిది, అబ్బాయి బాగుంటాడు అన్నీ అని అంటే, అయితే మంచిదని వీళ్ళు మధ్యవర్తి మాట వినే చేసేసారు. అలాగే ఈ అమ్మాయికి కూడా సంబంధం కుదిర్చేశారు. ఆ పెళ్ళికి అబ్బాయి వచ్చాడు. పెళ్ళి అయింది. ఆ రోజు చూసింది అమ్మాయి. పెళ్ళి అయింది. అయిన తర్వాత చెప్పాడు, వ్యాపారం కోసం మా బాబు కొద్దిగా వేరే ఊరు వెళ్తున్నాడు, అక్కడ కొన్ని రోజులుండి ఇల్లు చూసుకునేక అమ్మాయిని తీసుకొని వెళ్తాడు అని చెప్పి అనేసి, పెళ్ళి అయ్యాక అమ్మాయి వెళ్ళలేదు వెనక్కి. ఈ అబ్బాయి వెళ్ళిపోయిన అబ్బాయి ఒక 5-6 సంవత్సరాలు అయినా రాలేదు. ఈ అమ్మాయి పుట్టింట్లోనే ఉండిపోయింది. పుట్టింట్లో ఉంటే ఇంకా మరి చుట్టుపక్కల వాళ్ళు ఊరుకోరు కదా. ఈ అమ్మాయి తోటి వాళ్ళందరూ వివాహాలు చేసుకుంటున్నారు, వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి 14 ఏళ్ళకి పెద్దదయ్యింది. ఇంకా పెద్దదయ్యిందంటే మరి అత్తారింటికి పంపించేస్తారు. చిన్నప్పుడు పెళ్ళి అయినా పెద్దదవగానే పంపించేస్తారు. ఈ అమ్మాయిని పంపించడానిక వాళ్ళు చాలా బాగా దూరం వాళ్ళ ఊరు. వాళ్ళ గురించి వీళ్ళకి పూర్తి డీటెయిల్స్ కూడా లేవు. వీళ్ళ దగ్గర ఏమీ తెలుసుకోవడం. మధ్యవర్తి చెప్పాడు, అయిపోయింది. ఎలా వెళ్ళాలో తెలియలేదు, ఏమీ తెలియదు. అబ్బాయి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నది అమ్మాయి. ఇంతలో ఇరుగు పొరుగు వాళ్ళు ఈ అక్కల్ని పంపించరా, ఈ అమ్మాయి కాపురంకి ఇక్కడే ఉంచుతారా, కనుక్కోరా అని మాటలంటూ ఉన్నారు. వాళ్ళ అక్క చెల్లెలు ఏం చెప్తున్నారంటే, అక్కలు, మా అబ్బాయి వ్యాపారంకి వెళ్ళాడు, వేరే దేశం, వచ్చేస్తాడు, తీసుకొని వెళ్తాడు అని అన్నప్పుడు వీళ్ళందరూ వీధిలో వాళ్ళు కూర్చొని అక్కడ మాట్లాడుకుంటుంటారు. వీళ్ళు కనీసం మొహమైనా సమయంగా చూడలేదు. అప్పుడు పెళ్ళి వెళ్ళిపోయారు. ఇప్పటికి 5-6 సంవత్సరాలు అయిపోతుంది. ఆ పిల్లవాడికి 20 ఏళ్ళు, ఈ అమ్మాయికి 11 ఏళ్ళు, ఆ పిల్లవాడికి 20 ఏళ్ళు పెళ్ళైనప్పుడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏటో ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు ఒక దొంగ ఆ పక్కనున్న పొదల్లో కూర్చొని ఇదంతా కూడా ఆ దొంగ విన్నాడు. దొంగ విని, ఇదేదో బాగుంది, వాడి మొహం కూడా వీళ్ళకి తెలియదు అంటున్నారు, కాకపోతే వాడి పేరు మీద మనం వెళ్ళిపోదాం అని చెప్పి ఆ పెళ్లి కొడుకు పేరు వెంకయ్య. వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు విన్నాడు కదా. అలాగా వీళ్ళింటికి తర్వాత రోజు చక్కగా నీట్గా మంచి బట్టలు వేసుకొని తయారయ్యి వచ్చాడు. ఈ అక్కలు అడిగారు, ఎవరు బాబు మీరంటే, గుర్తుపట్టలేదా, నేనే వెంకయ్యని, వివాహం చేసుకున్నాను కదా, వ్యాపారం మీద వెళ్ళాను, ఇప్పుడు కుదుట పడ్డాను, తీసుకెళ్ళడానికి వచ్చాను భార్యని అని అన్నాడు. ఈ అమ్మాయి లోపల ఉంది. లోపల నుంచి అమ్మాయిని పిలిపించారు. వచ్చి చూసి, ఇదేంటిది, ఇతను ఎలా ఉన్నాడు, ఆ రోజు నేను చూసినప్పుడు చాలా అందంగా ఉన్నాడు కదా అబ్బాయి, పొడవుగా ఉన్నాడు, వీడు పొట్టిగా ఉన్నాడు, అంత అందం కూడా లేదు, అవునా కాదా, ఆ రోజు నేను ఏమైనా పరజ్ఞానం పడ్డానా, ఈ అబ్బాయి అవునా కాదా అని డౌట్తో వాళ్ళ అక్కకి చెప్పింది. అక్క, ఆ రోజు చూసినప్పుడు పొడవుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, వీడేటి ఇలా ఉన్నాడు అని అంటే, వాళ్ళ అక్క, అవును నువ్వు బాగా గమనించేసావు ఆ రోజు పెళ్ళిలోని, మరీ చెప్తాను, వీళ్ళు బాధ ఏంటి, వీధిలో వాళ్ళు ఊర్లో వాళ్ళు అంటున్నారు, పోనీ వచ్చాడు, ఎలా అయినా సరే పంపించేద్దాం అని వీళ్ళ ఆలోచన. అయిన తర్వాత సరే వాళ్ళ అక్క గసిరేసరికి ఆ అమ్మాయి కామ్ అయిపోయిన తర్వాత, వాడు దొంగ కదా, బయటకు దొరకకూడదు, వెంటనే అమ్మాయిని పంపించండి, తీసుకొని వెళ్ళిపోతాను. అమ్మాయి చూస్తే చక్కగా అందంగా లక్షణంగా భలే ఉంది, తయారు చేసేసారు. ఇప్పుడు ఎందుకు బాబు గాబరా అని అడిగితే, లేదు ఇప్పుడే వెళ్ళిపోవాలి, నాకు మళ్ళీ వ్యాపారం, నేను లేకపోతే నష్టం వచ్చేస్తుంది, నేను వ్యాపారాన్ని విడిచిపెట్టి వచ్చాను, మీరు అమ్మాయిని ఇస్తే పట్టుకెళ్ళిపోతాను. సరే నిజమే బాబు వ్యాపారంలో ఉన్నాడు, నష్టం వచ్చేస్తుంది అని చెప్పి అప్పటికప్పుడు అన్నీ సర్దేశారు. పెట్టిపోతలు పెట్టేసరికి బండి ఏర్పాటు చేసి ఇచ్చేశారు.
ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి ఎంతో దూరం కాదు, ఆ పక్క ఊరే. పక్క ఊరు, మరీ దొంగలు ఊర్లు దాటి వెళ్ళరు కదా దొంగతనంకి, పక్క ఊరే. ఈ అమ్మాయి అన్నది అదేంటండి మీరు చాలా దూరం నుంచి వచ్చారు కదా అప్పుడు పెళ్ళికి, మీకు మాకు ఎన్నో కోసలు దూరం, మీరేంటి పక్క ఊరే తీసుకొచ్చారంటే, లేదు మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాము, ఇక్కడ మారిపోయాము, ఇక్కడే ఉంటున్నాము అని చెప్పాడు. ఈ అమ్మాయికి లోపల అనుమానం తినేస్తుంది, వీడు నిజమా కాదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను అన్నాడు. కరెక్ట్గా ఇంటి దగ్గర ఆపాడు. ఆ ఇల్లు చూస్తే పురిల్లు. అప్పుడు వచ్చినప్పుడు ఆడపడుచు ఈ అమ్మాయితో మాట్లాడినప్పుడు, మా ఇల్లు చాలా బాగుంటుంది, మాకు ఒక పెరడు ఉంది, తోట ఉంది, ఉయ్యాళ్ళు ఉన్నాయి, అవన్నీ చెప్పింది. ఇక్కడ ఏటీ లేవు, ఒక పురిల్లు. లోపలికి వాళ్ళ అమ్మకి తలుపు కొట్టాడు. అమ్మ ఒకసారి తలుపు తీయు, నీకు కోడల్ని తెచ్చాను అని. ఆ తల్లి తలుపు తీసరికి చాలా ముసలి ఆవిడ తలుపు తీసింది. తలుపు తీసి చూస్తే పిల్ల అందంగా ఉంది, చక్కగా నగలు వేసుకుంది, మంచి చీర కట్టుకుంది, ఎంతో అందంగా ఉంది. తల్లి ఆనందపడిపోయింది. అరే ఎంత బాగుందిరా పిల్ల, ఎంత మంచి పిల్లని తెచ్చావు, రా లోపలికి హారతి ఇచ్చి లోపలికి. ఈ అమ్మాయి లోపలికి వెళ్ళింది, అన్నీ చూసింది. ఇంటి నిండా వెండి బంగారం, దొంగతనం మంచి మంచి పట్టు చీరలు అయితే అన్నీ సర్దిసి లేవు, పడేస్తున్నాయి అన్నీ. ఈ అమ్మాయికి డౌటు, కొనుక్కునివి కష్టార్జితం తెచ్చుకునివి అంటే చక్కగా అలంకరించుకొని అమర్చి ఉంచుతారు, ఏ మూలకు ఆ మూల అన్నీ పడిస్తున్నాయి. ఇంకా అనుమానం వచ్చింది. ఊరంతా చూస్తే 12 ఇళ్ళు కూడా లేవు. ఇంకా లోపల తినేస్తుంది ఈ అమ్మాయి, వీడు దొంగ, ఇది వీడు మాత్రం ఆ అబ్బాయి కానే కాదు, ఈ ఇల్లు కరెక్ట్ కాదు. సరే ఆలోచించింది, ఎలా తప్పించుకోవాలి, వచ్చేయడం అయితే వచ్చేసారు, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని ఆలోచనలో పడి, ఏమండి మా అక్క వాళ్ళు మర్చిపోయి నన్ను పంపించేశారు, అట్ల తద్ది నోము ఉన్నది, పెళ్ళైన వాళ్ళ నోము చేసుకోవాలి, ఆ నోము చేసుకోకుండా వచ్చేసాను నేను, కాబట్టి మీరు సరుకులన్నీ తెస్తే నేను నోము చేసుకుంటాను అని అన్నాను. అంటే వెంటనే వాళ్ళ అమ్మ అనేది, అవునురా బాబు నోము చేసుకోవాలిరా, చక్కగా నోముకు కావాల్సిన సామాన్ అన్నీ తెచ్చి అంటే లిస్ట్ ఇచ్చింది. ఎలా ఇచ్చింది అని అంటే, పసుపు గిసుపు, కుంకుమ గింకుమ, అంటే అన్నీ ప్రకృతి వికృతి చెప్పింది అనమాట. రివర్స్లోని కొబ్బరికాయలు గిబ్బరికాయలు బట్ రాసేస్తున్నాడు, అవి ఉన్నాయా లేదా కూడా అన్నీ రాసేస్తాడు. పేట్లు చాట్లు పేట్లు ఏటి పెడితే అవన్నీ రివర్స్గా అన్నీ చెప్తుంటే అవి రాసేస్తున్నాడు, ఇవి రాసేస్తాడు. లిస్ట్ ఇచ్చేసింది. లిస్ట్ ఇచ్చేసి వెళ్ళి పట్టుకొని రండి అని అన్నది. అంటే వాడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిన తర్వాత ఈ అత్త దగ్గర ఉన్నది. ఉదయం వచ్చారు కదా, మధ్యాహ్నం అయింది. అయ్యేసరికి ఈ ముసలమ్మ ఏం చేసింది, కూర్చొని అమ్మ కొద్దిగా అలాగా తలలోని పేలు చూడమ్మా నాకు అనేసి కూర్చోబెట్టింది. కూర్చోబెడితే సరే కూర్చుంది, పేలు చూస్తుంది. ముందు ఈవిడ దగ్గర నుంచి తప్పించుకోవాలి, ఊరు దాటియాలి. ఎలాగని ఆలోచించి ఏం చేస్తుంది, ఆ పక్కనే కత్తి ఉంటే తీసి పేక ఇచ్చేస్తుంది. ముందు పక్కన సైడు తొలగించేయాలని చేసి ఏం చేసింది, ఆ మొండేమో తల వేరు చేసి ఆ శరీరాన్ని తీసుకెళ్ళి ఒక దీని దగ్గర ఏంటి దంచింది ఉంటుంది కదా, రోల్ దగ్గర కూర్చోబెట్టింది. తల ఏమో ఆ పొయ్యిలు ఉండేవి అప్పుడు, కర్రలు పొయ్యిలు లాంటివి, దానిపైన పెనం పెట్టి ఆ పైన తల వేలగట్టింది. ఆ పెనం వేడి చేసి పొయ్యి వెలిగించి వదిలేసింది. దాని మీద మంట పడుతుంటే అట్లు సౌండ్ లాగా వస్తుంటుంది కదా, పెట్టి తలుపులు వేసింది. ఇంతలో ఏం చేసింది, ఎవరికి అనుమానం రాకూడదు, తెలియకూడదు. వెంటనే చూస్తే పట్టు చీరలు ఉన్నాయి. ఈ బట్టలంతా రక్తం అయిపోయి గబగబా తీసింది, ఓ మూల పడేసింది. చక్కగా స్నానం చేసి మంచి పట్టు చీర కట్టేసింది, నగలు వేసుకుంది, ఒళ్ళంతా పసుపు రాసేసుకుంది, ముఖంకి చేతులకి ఎంత బొట్టు పెట్టేసుకొని వేప కొమ్మలు బట్టి అమ్మవారు వచ్చినట్టు వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. వెళ్ళిపోతూ ఉండేసరికి ఇద్దరు ఎదురయ్యారు నది దగ్గర. ఒక నది వచ్చేసరికి ఇద్దరు ఎదురయ్యేసరికి వీడు గుర్తుపట్టలే, ఎందుకంటే జుత్తు అంతా ఇప్పుకొని ఎంత బొట్టు పెట్టుకొని పసుపు రాసుకొని ఎవరో అమ్మవారిలాగా ఉన్నారు అని చెప్పి వీడు దండం పెట్టాడు. ఆవిడ గుర్తుపట్టేసింది. వెంటనే అరే నాయన, నీ భార్య నా వ్రతమే చేస్తుందిరా, నువ్వు సామాన్ అన్నీ తెచ్చావా అని అడిగితే, అమ్మ తెచ్చానమ్మా అన్నీ అంటే సామాన్ చూసి రివర్స్లో చెప్పింది కదా, ఇవన్నీ అడిగింది. అరే గిబ్బరికాయలు ఏవిరా, గెద్దేదిరా, కొంకొంకి గింకుమ అన్నీ అడిగింది అనమాట రివర్స్లో. అవన్నీ ఎక్కడా దొరకలేదమ్మా, అన్నీ తిరిగిసానంటే అవి లేకపోతే వ్రతం ఎలాగవుతుందిరా, వెళ్ళి ఎలాగైనా సరే పట్టుకోనిరా, ఈ సామాన్ అంతా నేను ఉంచుతాను అని. వాడు మళ్ళీ వెళ్ళాడు, సామాన్ అంతా వదిలేసి వాడు సామాన్ తేడానికి వెళ్ళాడు. అన్న వెంటనే ఆ పక్కన నది ఉంది కదా, వెళ్ళి గబగబా స్నానం చేసేసింది, పసుపు అంతా తుడిచేస్తుంది, శుభ్రం చేసి ఆ మూట పట్టుకొని అక్కడి నుంచి పరిగెట్టడం మొదలుపెట్టింది. విలేజ్ వాళ్ళు కదా, చక్కగా మూట ఎత్తేసింది, అక్కడి నుంచి పారిపోయింది. వీడు ఊరంతా తిరిగి ఎక్కడా సామాన్ దొరకలేదు. ఇక్కడికి వచ్చేసరికి ఎవరూ లేరు. ఇదేంటి ఎవరూ లేరు, నా సామాన్ ఏటయ్యింది, మనిషి లేరు అంటే ఎవరో మోసం చేశారు నన్ను, నా సామాన్ తీసుకున్నారు అని చెప్పి సర్లేని ఇంటికి వెళ్ళాడు.
ఇంటికి వెళ్ళి తలుపు కొడుతున్నాడు, తలుపు తీయడు. అమ్మ తలుపు తీయ, అమ్మ తలుపు తీయ అని ఈ సౌండ్ వస్తుంది లోపల నుంచి, జుస్సు జుస్సుమని. ఏంటి మా అమ్మ అట్లేసి పెడుతుంది కదా కోడలికి, అమ్మ ఎంత కోళ్ళు వచ్చి అట్లేసి తలుపు తీయ, బయట ఉండిపోయాను, బయట ఎంతకి పలకపోతే గట్టిగా తలుపు ఎరగొట్టి లోపలికి వెళ్ళేసరికి ఆ పక్కన ఆ రోడ్ల దగ్గర చైర్ పెట్టి ఉన్నది కదా, ఈ స్పీడ్లో తోసేసరికి ఆ బాడీ పడిపోయేసరికి చూశాడు. అప్పుడులో చిన్న దీపం లైట్లే ఉండేవి ఇంట్లోని, పెద్ద కాదు. వాడికి అర్థం కాలేదు ఏంటని చూసేసరికి తల వేరు మొండం వేరేగా ఉంది. తల ఎక్కడుందని చూసేసరికి ఆ పెనం మీద ఇది అమ్మ చంపేసింది, ఇది మామూలుది కాదు, దీన్ని తీసుకొచ్చాను, నా తల్లిని చంపేసింది, దీన్ని ఎలాగైనా ఇప్పుడు ఊరుకోకూడదని వాళ్ళ స్నేహితులు, ఆ ఊరంతా దొంగలే, ఈడి స్నేహితులే. వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం అంతా ఆవుల్ని కాస్తూ ఉంటారు, రాత్రిపూట దొంగతనాలు చేస్తారు. ఈ ఆవుల్ని కాసినప్పుడు ఆ చుట్టుపక్కల వెళ్ళినప్పుడు ఎవరి ఇల్లు ఏటి అన్నీ చూసుకొని వస్తుంటారు. ఆ స్నేహితులు పిలిచాడు, జరిగిందంతా చెప్పాడు. ఇలాగరా అందంగా ఉంది, బాగుంది అని చెప్పి మోసం చేసి తెచ్చేసాను, అది నా తల్లిని చంపేసి పారిపోయింది ఇక్కడి నుంచి, దాన్ని వదలకూడదు, ఎలాగైనా సరే దాన్ని వదలకూడదు అని ఈ తల్లికి ముందు అంత్యక్రియలు చేసేసి వీళ్ళు ప్రణాళిక వేస్తున్నారు ఎలాగెళ్ళాలి. ఇంతలో ఈ మూట పట్టుకొని వాళ్ళు ఇంటికి చేసి అక్కడ ఆశ్చర్యపోయారు. అదేంటే ఉదయమే కదా వెళ్ళావు, రాత్రి వేసరికి వచ్చేసావు ఏంటి ఇలా అంటే, కాదు ఇలాగా అట్లా తద్ది నోము ఉంది కదా, మా ఆయన పంపించాడు, నోము చేసుకొని ఇగో సామాన్ అంతా ఇచ్చాడు, విషయం చెప్పలేదు, సామాన్ అంతా ఇచ్చి పంపించాడు, ఇదిగా అని చూపించింది. అది సామాన్ తెచ్చింది, చక్కగా ఉంది, మంచి చీర కట్టుకుంది, బాగుంది, ఆహా పోన్లే రా అయితే అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్ళారు. లోపలికి వెళ్ళింది కానీ లోపల బెంగ ఉంటుంది, చేసి వచ్చేసింది, వాడు ఎప్పుడైనా అటాక్ చేస్తాడు. మరి నిద్ర ఇవిడికి ఒక గది ఉంటుంది కదా, ఆ గదిలో పడుకొని చూస్తుంది, వాడు ఎలా అయినా అటాక్ చేస్తాడు, వస్తాడు, ఎలాగని చూస్తుంది. ఆడు తర్వాత రోజు వచ్చాడు, అలా 6గురిని పట్టుకొని వచ్చి వీడికి ఒక్కడికే తెలుసు కదా ఇల్లు, ఇవిడు ఉండే గది. వెళ్ళాడు కాబట్టి అరే నేను ముందు వెళ్తాను, చూసి వస్తాను, అప్పుడు సైగ చేస్తాను, మీరు రండి అని చెప్పి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది, అలాగా చూస్తుంది, లోపలంతా చీకటి చేసింది, కనబడకంట ఒక దగ్గర నుంచి చూస్తున్నప్పుడు వాడు కరెక్ట్గా వచ్చి ఆ కిటికీ దగ్గర నుంచి ఇలా ముఖం పెట్టేసరికి టక్కమని ముక్కు కోస్తుంది టక్క. ఆడు ఇంకా పడదు, అరవలేడు, అరిస్తే దొంగ దొరికిపోతాడు, అరవలేడు, పట్టుకొని పరిగెట్టేసరికి ఇంకోడు, ఇంకా ఒకటి తర్వాత ఒకరు ఎలాగైనా దీన్ని వదలకూడదు, దీన్ని మామూలుది కాదని చెప్పి ఒకరి తర్వాత మొత్తం 6గురికి ముక్కులు కోసేసరికి అరవలేరు, ఉండలేరు, ముక్కులు పోయి పట్టుకొని పరిగెట్టారు. పరిగెట్టెళ్ళి నది దగ్గర కూర్చొని ఇది రక్తం వస్తుంది పట్టుకొని ఏడుస్తుంటే ఏడ్చేసింది, అవన్నీ కలిపి ఓ దాంట్లోని పెట్టేసి ఉప్పు కారాలు వేసేసింది, అటు ఫుల్గా వేసేసి పట్టుకొని తర్వాత రోజు ఒక ముసలమ్మలాగా వేషం వేసుకొని మళ్ళీ ఆ ఊరే వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. ముక్కులమ్మ మంత్రించే ముక్కులు అమ్ముతున్నాము వీళ్ళు, అరే మంత్రించే ముక్కులు అట్రా, వాళ్ళకి ముక్కు లేదు, ముఖం ఎలా చూపిస్తాము, ఇదేదో తీసి అతికించేసుకుందాము అని చెప్పి డబ్బులు ఇచ్చి మరి ఆలుముక్కలు కొనుక్కున్నారు. కొనుక్కొని డబ్బులు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఏ ముక్కు సెట్ పెట్టుకునేసరికి ఇంకేట ఆల్రెడీ దెబ్బ, ఇది ఉప్పు కారం వేసింది, ముక్కు పెట్టేసరికి అయిపోయా మంట ఇంత అంతా రే అదేరా మళ్ళీ మోసం చేసిందిరా మళ్ళీ వచ్చి దీన్ని అస్సలు ఇంతకుముందు ఆడొక్కడిదే కోపం, ఇప్పుడు 6గురిదే కోపం, దీన్ని ఎలాగైనా సరే మరి వదలకూడదురా, ఎలాగైనా దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి, వదలకూడదు అని చెప్పి మళ్ళీ ప్రణాళిక వేసుకుంటున్నారు. ఇంటికి వెళ్ళి ఏం చేసింది సార్ వాళ్ళ అక్కకి తెలివిగా, అక్క నేను నది దగ్గర చూశాను, కొంతమంది దొంగలు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు రాత్రి మన ఊర్లో దొంగతనంకి వస్తారు, మన ఇంటికి రావచ్చేమో, కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఒక్కరికే చెప్పింది, ఒక అక్కకి, ధైర్యంగా ఉన్న అక్కకి చెప్పి నువ్వు మిగతా వాళ్ళకి చెప్పకు, భయపడతారు, మన ఇద్దరమే వాడిని ఎదుర్కొందాం అని అంటే వాళ్ళ అక్క సరే అని ఈవిడితో పాటు ఆ గదిలో పడుకుంది. ఇలా చక్కగా ఇద్దరు ఒక పెద్ద రోళ్ళు దుంచుకొని అవన్నీ సెట్ చేసుకొని ఉంచుకున్నాడు. వీడు మళ్ళీ ధైర్యం వీడికి ఒక్కడికే లోపలికి తెలుసు, మళ్ళీ సేమ్ అలాగే చెప్పి వచ్చాడు లోపలికి, నేను వెళ్తాను, నేను చూసి వస్తాను. ఈసారి డోర్ నెమ్మది ఉంచింది ఏకంట, ఆ లోపలికి ఎంటర్ అయ్యాడు. వెళ్ళని ఇద్దరు ఒకరు నడ్డి మీద కొట్టేశారు, ఒకరు తల మీద కొట్టేశారు, అక్కడ దుబ్బని పడిపోయాడు స్పృహ. పడిపోతే ఏం చేశారు, అప్పుడు మాసిన బుట్ట పెట్టారు కదా, పెట్టి టైపు, దాన్ని ఆ పెట్టిలో పడుకొని పెట్టి సేట్ చేసింది, అక్కని పంపించింది. అక్క వీడి సంగతి నేను చూసుకుంటాను పంపించేసి మళ్ళీ తర్వాత రోజు ముసలిదానిలో వేషం వేసుకొని ఒక 4 సహాయంతో పెట్టి తీసుకొని మళ్ళీ నది దగ్గర కూర్చుంది. దొంగలు ఏం చేశారు, రాత్రి ఆడి కోసం చూసి వీడు
ఎంతకి వెనక్కి రాకపోతే వీడు చంపేసి అటు నుంచి పారిపోయి ఉంటాడు రా, కుక్కలు అరుస్తున్నాయి, మనం ఉంటే దొరికిపోతాము, పద వెళ్ళిపోదాం. వీళ్ళు వచ్చేసారు. వీళ్ళు నది దగ్గరికి వచ్చేసరికి అక్కడ కూర్చొని ఉంది, పెట్టుకొని కూర్చొని ఉంటే, ఏటవ్వా ఏటి ఎందుకు వచ్చావు ఏటి ఇక్కడ అంటే, బాబు నా గోల్డ్ నగలు నా ఇది అంతా ఈ పెట్టులో ఉంచాను, కానీ ఏం చేసుకుంటాను నేను, ఈ వయసులో వేసుకోలేను, ఏం చేయలేను, నాకు మంచి ఆవులు కావాలి. ఇలా ఆవులు మేస్తారు కదా, ఆవులు పట్టుకొచ్చు, నాకు మంచి ఆవు దూడ కావాలి బాబు, ఇందులో ఎంత ఉన్నా ఇచ్చేస్తాను ఈ నగలన్నీ, ఎవరైతే వాళ్ళకి ఇచ్చేస్తే నాకు మంచి ఆవు దూడ చూడండి. వీళ్ళకి ఇంకా ఆనందం, అందులో బోల్డ్ ఉంది. అయితే అవ్వ తీసి చూపించంటే, బాబు ఇది ఎప్పుడో వేసిన తాళం తుప్పు పట్టింది, అందులో ఇవి మంచి మంచి ఉన్నాయి, ఇవి అలా తీయకూడదు, ఇంటికి వెళ్ళి దూపం వేసి తీసి చూసుకోండి అని చెప్పి వాళ్ళు నిజమే నమ్మి మంచి ఆవుని దూడని ఇచ్చారు. వెళ్ళిపోయింది. ఆ పెట్టి పట్టుకొని వెళ్తున్నారు, మొయ్యలేకపోతున్నారు. ఇదేట్రా ఇంత బరువు ఉంది, ఇందులో ఏముందిరా అసలు, మొయ్యలేకపోతున్నాము అని చెప్పి కొంత దూరం వెళ్ళాక డౌట్ వచ్చింది వాళ్ళకి, ఒరే ఎంత నగలున్నా ఎంత బరువు ఉందో ఎట్రా పెట్టి, ఒక్కసారి కొంచెం చూద్దామా అని చెప్పి పెట్టి దుబ్బని పడేసరికి ఇది ఏం చేశాడు, లోపల ఉన్నాడు తుళ్ళిపోయాడు బయటికి. తుళ్ళిపోయేసరికి వీడికి స్పృహ వచ్చింది. అప్పుడు తుళ్ళిపోయాక స్పృహ వచ్చింది. వీడు కళ్ళు తెరిచేసారు, వీళ్ళేమో భూతం భూతం అని చెప్పి పరిగెట్టడం మొదలు పెట్టారు. వీడు పిలుస్తారు, వాళ్ళు పారిపోతున్నారు. అప్పుడు వెనక్కి పరిగెట్టి ఒక స్నేహితుడు పట్టుకుంటాడు, ఒరే నేనేరా, అది మామూలుది కాదురా, కొట్టేసి లోపల పెట్టేసింది నన్ను, మీరే నన్ను చూసి పరిగెడుతున్నారు. మళ్ళీ ఆ వెనక్కి అందరూ వచ్చిన తర్వాత, ఒరే దీన్ని ఎలాగరా పట్టుకోవాలి, దీన్ని తెలియతే అట్లా మామూలు లేవు అంటే, ఈసారి వెంటనే ప్రణాళిక వద్దురా, కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చేద్దాం, ఆగుదాం, ఆగి వెళ్దాం అని చెప్పి ఆగిపోయారు. ఈసారి ఆవిడ చూసింది ఆహా ఇంకా మరి రారు అనుకొని కొన్ని రోజులు ఏం చేసింది, ప్రశాంతంగా అప్పుడు పడుకోవడం మొదలుపెట్టింది. అంతవరకు ఇప్పుడు ప్రశాంతంగా పడుకుంటున్నప్పుడు అలా గాఢ నిద్ర వస్తుంది. ఆహా ఇంకా చక్కగా నిద్రలోకి వెళ్తూ ఇప్పుడు పెరట్లో కూడా మంచం వేసుకొని పడుకోవడం మొదలుపెట్టింది. అలా పడుకున్నప్పుడు ఒక రోజు వచ్చారు, చూస్తారు చక్కగా పెరట్లో మంచం మీద పడుకొని ఉంది, భుజంకి ఎత్తుకొని గాఢ నిద్రలో ఉంది, భుజంకి ఎత్తుకొని వెళ్ళిపోతున్నప్పుడు గాలి తేడా వస్తుంది. వెళ్తున్నప్పుడు ఆ ఒంటికి గాలి తేడా వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి వీళ్ళు మోస్తున్నారు, అమ్మ ఎత్తుకుపోతున్నారని అర్థమైపోయింది. ఇప్పుడు ఎలాగైనా ఎలా తప్పించుకోవాలని చూస్తే వాళ్ళకి పిలకలు ఉండేవాట. ఆ పిలకలు ఏం చేసింది, నెమ్మదిగా ఆ మంచం భుజం మీద పెట్టుకుని దానికి కట్టింది. నలుగురు వీళ్ళు మాట్లాడుకొని వెళ్ళిపోతున్నారు కదా తప్ప మోసుకొని ఏం జరుగుతుందో చూడట్లే. ఎత్తులో ఉంది, భుజం మీద ఉన్నారు, అది పైకి ఎత్తులో ఉంది, వీళ్ళు ఏం జరుగుతుందో గమనించట్లే. చక్కగా ఆ పిలకలు ఆ మంచం కోళ్ళకి నలుగురికి కట్టేసింది. తెలివిగా కట్టేసి ఆ పైకి నుంచి చింత చిగురు వస్తే ఆ చిగురు అందుకొని చెట్టు ఎక్కింది. వీళ్ళు బరువు చూసుకోలేదు, తగ్గిందా లేదా ఏమి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళు చక్కగా చెట్టు ఎక్కి కూర్చొని ఆ చిగురు అంతా తెంపుకొని తింటుంది కూర్చొని. వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు సార్, ఈ స్పీడ్ మీద వెళ్ళి మంచాన్ని ఇసిరియాలి బావిలోని. ఆ మంచం ఇసిరేసరికి నలుగురు పడిపోయారు. అందులో మొత్తం నలుగురు మంచంలో బావిలో పడిపోయారు. అయితే మంచం తేలుతుంది కాబట్టి నలుగురు బతికారు. బతికిన దగ్గర నుంచి ఇంక అరుపులు కేకలు, రక్షించండి రా బాబు, మా పరిస్థితి ఇలాగ ఉంది. చెట్టు మీద కూర్చుంది, చక్కగా చింత చిగురు తెంపి తెల్లారింది, ఇంటికి ప్రశాంతంగా వెళ్ళిపోయింది. అప్పుడు అటు నుంచి కొంతమంది వ్యాపారులు వస్తున్నారు. వ్యాపారులు కొంతమంది వస్తూ ఉన్న వాళ్ళు వీళ్ళ అరుపులు విని బావిలోకి తాళ్ళేసి వాళ్ళ నలుగురిని లాగారు బయటికి. లాగిన తర్వాత ఏంటయిందంటే ఏం చెప్తారు, ఎవరైనా ఆలువైపు చెప్పరు. ఇలా పక్క ఊర్లో ఉందో పిల్ల వీరలక్ష్మి అని మా ఆవుల్ని కాజేసింది, మేము అడగడానికి వెళ్తే మమ్మల్ని ఇలా చేసింది, ఆ అమ్మాయి మీద అన్ని కంప్లైంట్లు చెప్పారు. కంప్లైంట్ చెప్తే ఈ వచ్చిన వ్యాపారంలో అసలు భర్త ఉన్నాడు. అప్పుడు అందులోని ఇన్నేళ్ళ తర్వాత వచ్చాడు తీసుకెళ్ళడానికి. వాడు వినేసి ఇదేంటి ఇది పరువు తీసేస్తుంది రోడ్డు మీద, వీళ్ళు ఇంకెన్నని తిట్లు కదా, అది రాకాశ భూతం మామూలుది కాదు, మమ్మల్ని ఇలా చాలా అన్ని తిడుతున్నారు చేస్తాను. ఇదేంటి నాయన ఇది రాకాశ అంటున్నారు, ఇన్ని గొడవలు అంటున్నారు, అప్పుడెప్పుడో వెళ్ళిపోయాను ఇప్పుడు వచ్చాను, ఇది రోడ్డు మీద అందరు పరువు తీసేస్తుంది అని చెప్పి ఎలాగైనా సరే దీన్ని గట్టిగా ఇవ్వాలని చెప్పి వాళ్ళకి కొద్ది కాయిన్స్ లాంటివి ఇచ్చి నాయన వెళ్ళండి రా ఇంటికి అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇంట్లోకి వెళ్ళేసరికి వీళ్ళు ఎవరు గుర్తుపట్టలే. ఎవరు బాబు నువ్వు ఏటండి, ఎవరంటావేటి, ఇంటల్లుడు పట్టుకొని మీరు ఎవరంటారేటి అని అంటారు. ఇంటల్లుడా నువ్వు కాదు, మొన్న వచ్చాడు ఒకడు వాడు. వెంటనే ఈ అమ్మాయి ఆ చింత చిగురు పచ్చడి చేస్తుంది, వెనక్కి పరిగెట్టుకొని వచ్చి చూసింది. అప్పుడు గుర్తుపట్టింది, అక్క ఇతనేనక్క ఇదంటే, ఈడు కాదు మొన్న వచ్చినాడంటే మీరు చూడలేదు, ఆడు కొంతసేపు ఉన్నప్పుడు ఆడే ఈడు అని అంటుంది. అదేంటి ఆడు ఇంకోలా ఉన్నాడు కదంటే, కాదు నువ్వు పొరపాటు పడ్డావు, వాడే వీడు అని అంటారు. వాళ్ళ అక్కలకి అర్థం కాలే, అడున్నారు కొంతసేపు పట్టుకెళ్ళిపోయాడు. ఇదేంటి ఇది 4 రోజుల్లో తేడా
ఎలాగున్నాడో వాడు అలా ఉన్నాడు. అయ్యో ఏదైతే ఎవడో ఒకడు వచ్చాడని చెప్పి వాళ్ళు కూర్చోబెట్టారు, అన్నీ చేస్తారు. వీడు తిట్టడం మొదలుపెట్టాడు. నీకు బుద్ధి జ్ఞానాలు లేవు, ఎలాగైనా పెంచుతారు. దీని గురించి పక్కూరోళ్ళు కూడా తిడుతున్నారు. ఇలాంటి పని చేసింది, ఆవుల్ని పట్టుకొచ్చేసిందట, వాళ్ళు నూతులో తోసి ఇవి అవి అన్నీ చెప్తున్నారు. వాళ్ళ అక్కలు అంటున్నారు, మా చెల్లి ఇంట్లో వీళ్ళకేం తెలియదు కదా విషయాలు ఏమీను, వాళ్ళకి అర్థం కాక అదేడు బాబు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, మా చెల్లి చాలా మంచిది అలాగని. అప్పుడు ఈవిడికి అర్థమైంది కదా, అక్క నేను నచ్చ చెప్పుకుంటాను, నేను అన్ని చెప్పుకో, మీరు వెళ్ళండి అని. అప్పుడు ఆ భర్తకు అంతా వివరించి చెప్పింది. మీ పేరుతో ఇలాగా మోసం చేశాడు, నన్ను తీసుకెళ్ళాడు దొంగ, అతని నుంచి తప్పించుకోవడానికి ఇవన్నీ చేశాను అని అంటే అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు. నిజమే కదా, ఇన్ని సంవత్సరాలు రాలేదు, ఇన్ని పొరపాట్లు జరిగాయి, సరే మనం ఇక్కడి నుంచి మన ఇంటికి వెళ్ళిపోదామని అన్నీ పట్టుకొని ఆమెను తీసుకొని అత్తారింటికి తీసుకొని వెళ్ళాడు. ఇది వీర లక్ష్మి కథ. లక్ష్మి అసలు ఆగలేదు నువ్వు పక్కన మన డైలాగ్ లో ఏం డైలాగ్ లేకపోతే పైకి చూడండి ఎన్నో మొన్న కథలు అందులో పేర్లు ఎన్ని పేర్లు వచ్చాయి, అన్ని పేర్లు మీకు అవుద్దండి. మీరు వచ్చినప్పుడు టేప్ తీసుకొచ్చండి. ఇలాంటి కథలు చెప్తే ఐడియా బాగుంది కదా, దొంగలు వచ్చినప్పుడు ముక్కులు కోసేసి కారం పెట్టారు.